ఆ రాజేశ్వరి దేవి ఈ రాజేశ్వరి దేవి ఒక్కరే. తన చావును అదే వెతుక్కుంటూ వస్తానంటే అది దాని కర్మ. నేను మాత్రం నిన్ను భర్తగా ఏమాత్రం కన్సిడర్ చేయట్లేదు. నువ్వెవరో నేనెవరో. అమ్మా ఇప్పటికే ఆలస్యం అయింది. నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నీదేం పోయిందే, ఊపుకుంటూ డబ్బుల కోసం వచ్చావు. చూస్తున్నావుగా మా పాటలు. అసలు ఈ చోటే అచ్చు రాలేదు. అలా పద పద. ఇలా వచ్చి తగలడు. అమ్మా త్వరగా డబ్బులు ఇవ్వండి అమ్మా, వెళ్ళిపోతాను. ముందా వీడియో ఇవ్వు. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలే నీ దండాలు. వెళతాగలడా. ఒక మాటమ్మా, నా మనసులో మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఎవరైనా వేరే వాళ్ళ బిడ్డనెత్తుకొచ్చి చెప్పొద్దంటూ డబ్బులు ఇస్తారు. కానీ మీరు కన్నబిడ్డనే దానం చేసి చెప్పొద్దంటూ డబ్బులిస్తున్నారు. కానీ మీ త్యాగం చాలా గొప్పదమ్మా. మీరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. ఏంటే నువ్వు చేస్తున్న పని? మొబైల్ ఎందుకు అలా పగలగొడుతున్నావు? ఇంక దీంతో పనేంటి? పిచ్చి మొహమా, అసలు ఇదేనే మనకు కావాల్సింది. ఏం చేసుకుంటావు? ఈ బుజ్జిదాని కడుపులో ఎన్ని రహస్యాలున్నాయో. నీ బిడ్డను రూపకి, రూప బిడ్డను నీకు మార్చినట్లు సాక్ష్యం కావాలి కదా. ఇదే లేకపోతే ఎలా చెప్పు? అదృష్టం కలిసొచ్చి ఆ ఆయా నేను బిడ్డల్ని మార్చడం వీడియో తీసింది కాబట్టి సరిపోయింది. అమ్మా 5 లక్షలు పోతే పోయాయి. మనకి సాక్ష్యం కలిసొచ్చింది. భవిష్యత్తులో నీ బిడ్డ నీకు దక్కాలి అంటే, మనం చెప్పే నిజం ఎవరైనా నమ్మాలి అంటే ఇదే గతి, ఇదే ఆధారం. తెలుసుకో. అలాంటి అవసరం రాదు, రాకూడదు. రూపకు నా బిడ్డని శాశ్వతంగా దానం చేసినట్లే. ఈ విషయం రూపకి కాదు, ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు. కానీ నాకు తెలిసిపోయింది ప్రియాంక. ఈ నిజం తెలిస్తే రూపక మనకు దక్కదు. సర్లే, అసలు సాక్ష్యం అంటూ మన దగ్గరుంటే ఎప్పుడైనా అవసరం పడొచ్చు. దీన్ని నా దగ్గరే భద్రంగా దాచిపెట్టుకుంటా. నీ చేతికి మాత్రం ఇవ్వను. అమ్మా అమ్మా, ఇవ్వనంటే ఇవ్వను. అమ్మా సో రూప దగ్గరుంది ప్రియాంక బిడ్డ, చనిపోయింది రూప బిడ్డ. చాలు, ఈ తారక మంత్రం చాలు. ప్రియాంక ప్రియాంక దొరికిపోయావు. పాశుపతాస్త్రం దొరికింది. ఇంక నిన్ను నేనాడిస్తాను చూడు. గిలగిల కొట్టుకోవాలి. నువ్వు రూప హవేలి వదిలి పారిపోయేలా చేయడానికి అద్భుతమైన ఆయుధం దొరికింది. ప్రభుం ప్రాణ
గణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం స్వామి, మనసులో ఒక కోరికతో రోజు మీ ముందుకొస్తున్నాం. ఆ కోరిక త్వరగా తీరేలా చేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు దయ చూపించలేదు. అయినా మా బాధ్యతగా మరోసారి వేడుకుందామని వచ్చాం. స్వామి, మృణాల్ని ఆట కట్టించే శక్తి ఒకటి త్వరలోనే పుట్టుకొస్తుంది అని స్వామీజీ చెప్పారు. ఆయన చెప్పారు అంటే అది మీ మాటే అని తెలుసు. ఎప్పటికైనా అది జరిగి తీరుతుందని తెలుసు. కానీ ఎదురు చూడ్డం కష్టంగా ఉంది. మృణాల్నితో నరకం అనిపిస్తున్నాం. ఇక చాలు స్వామి, మా మీద దయ చూపించు. ఆ శక్తేదో వెంటనే మా మధ్యకొచ్చేలా చూడు. ఈ ఒక్క సహాయం చెయ్యి. జీవితంలో ఇంకేమీ అడగం. మరింత చేదస్తూ పనికిరాసేసి వరుసగా ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ తిప్పుతున్నాం. ప్రదక్షిణ చేసి చేసి కాళ్ళు నొప్పాడుతున్నాయి. ఇంక చాలు చేసి. తప్పు మాట్లాడానా? తప్పున్నారా? అది కాసేసి. మర్చిపోయావా? చావుకి దగ్గర దాకా వెళ్ళొచ్చాం. ఆ క్షణం తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. గుండె ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది. అయిపోయింది కదా, ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం కదా. ఇప్పుడున్నావు, రేపు క్షేమంగా ఉంటావని నీకు నమ్మకం ఉందా? నా భయం నాది. అందుకే దేవుళ్ళందరికీ ఇలా మొక్కుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేనా అని ఎంతగా మారిపోయావు. పగతో ఎగిరెగిరి పడేదానివి ఒక్కసారిగా ఇలా. నేను భయపడుతుంది నా గురించి కాదు, నేను ప్రేమిస్తున్న నీ గురించి. నీకేం కాకూడదు సూర్య. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదాం. దేవుడి పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. హరి ఓం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవేనా. దేవుడా, నా సూర్యుని చల్లగా చూడు. సూర్య ఎప్పుడు సంతోషంగా, ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలి. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాదయో. దేవుడా, నేనేంటి, నా లెవెల్ ఏంటి? నాకు దేవతలాంటి శశిరేఖను తోడుగా ఇచ్చినందుకు నీకు ఏమిచ్చిన నా రుణం తీర్చుకోగలను? ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి, శూర్పకర్ణాయ నమః ధారణీ పూజయామి, విఘ్నరాజాయ నమః జంగే పూజయామి, అకవాహనాయ నమః ఊరుం పూజయామి, హేరంభాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః.
ఇది కర్పూరిణీరాజనం వేదాహమేతం బ్రహ్మహంతం ఆదిత్యవర్ణం తభస్వారే సర్వాణి రూపాణి విచూచితిరహం నామాని కృత్వా అభివనుదాస్యం శ్రీ మహాగణాధిపతయే నమః ఇది కర్పూరిణీరాజనం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపనంతరం సుధా ఆచమనయం సమర్పయామి రాజాదిరాజాయ బ్రహ్మసాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహి సమేకా బాన్ఖాభకామావ్యవహ్యం కామేశ్వర వై శ్రవణా దదాతు కుబేరాయ వై శ్రవణాయ శ్రీ శ్రీ మహారాజాయ నమః పరమేశ్వర రాజ మహారాజ మహాదేవచ్చమయం పద సూర్య వెళ్దాం. ఏకా సర్వభౌమాన సర్వాయ ముందు ప్రసాదం తీసుకో. శశి, నువ్వు దేవుడు నా గురించి ఏం కోరుకున్నావు చెప్పనా? చెప్పు. నాకేమీ కాకూడదు, నేను క్షేమంగా ఉండాలి అని, అంతేనా? అబ్బో, నువ్వు నా గురించి ఏం కోరుకున్నావో చెప్పనా? చెప్పు. నేను నీకు దొరకటమే నీ అదృష్టం అని కోరుకున్నావు. కరెక్టే శశి. సరే, ముందు నువ్వు వెళ్ళి అన్నదానానికి డబ్బులు కట్టిరా. అలాగే. ఇదిగో నీ పేరు మీద కట్టు. అలాగే. రాజావారు, వెళ్ళి పలకరిద్దాం అంటే భయంగా ఉంది. నా మీద కోపం తగ్గిందో లేదో. మమ్మల్ని చూసినా పలకరించడం లేదు అంటే మేమన్న మాటలు ఇంకా మర్చిపోయి ఉండదు, కోపం తగ్గుండదు. ఏమైతే అదే అయింది, వెళ్ళి పలకరిద్దాం. బాగున్నారా రాజావారు? ఆడవారయ్యుండి తోటి ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సిగ్గుగా అనిపించడం లేదు? మావయ్య గారు, షట్ అప్! వరస కలపద్దు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? కోపం లేకుండా మాతో మాట్లాడినందుకు. నిజానికి థ్యాంక్స్ నేను చెప్పాలి. నా తప్పేమీ లేదని అర్థం చేసుకుని నాతో మాట్లాడుతున్నందుకు. అదంతా ఒక పీడకలలా మరిచిపోదాం. మీరు కూడా మృణాలి మీద పగని వదిలేయండి. హాయిగా మీ లైఫ్ మీరు బ్రతకండి. నేను మర్చిపోయినా మృణాలిని దేవి మర్చిపోలేదు. నేను వదిలిపెట్టినా ఆమె నన్ను వదిలిపెట్టడం లేదు. అవునా? ఇట్స్ మై ఫేట్. ఈయన ప్రతాప్ గారు నాన్నగారు, రాజావారు. నమస్తే సార్. నమస్తే. నీకింతకు ముందే తెలుసా? మరి ఎలా గుర్తుపట్టావు? పోలికలను బట్టి. ఓ, మరి నన్ను పరిచయం చేయవా? సారీ, రాజావారు, సూర్య. ఏంటి అంతేనా? అర్థమైంది.
రాజావారు మమ్మల్ని ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మరి మేము వస్తాం రాజావారు. అలాగే కనిపిస్తూ ఉండండి. రాజావారు, మీ మొదటి భార్య చనిపోయారు కదూ? ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఊరికని అడిగింది సార్. శశి పద. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకో విషయం తెలుసుకోవచ్చా? అడగండి. ఆమె చనిపోయినప్పుడు మీరే స్వయంగా ఆమె చితికి నిప్పు పెట్టారా? శశి ఏంటా ప్రశ్నలు? రా వెళ్దాం. ఆ తర్వాత రాజేశ్వరి దేవి గారు మీకెప్పుడైనా కనిపించారా? సార్ అంటే అది కలలో ఎక్కడైనా కనిపించారా అని అడుగుతుంది. మేము రాజేశ్వరి దేవి గారిని మరిచిపోతేనే కదా గుర్తుకు తెచ్చుకోవడానికి. ఆమెను తలుచుకోని రోజంటూ లేదు. సూర్య, నా మనసులో ఉన్న డౌట్ ని క్లారిఫై చేసుకోనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు? ఆ రోజు మనకు కనిపించింది రాజేశ్వరి దేవి గారే అయి ఉంటుంది. నీకేమైనా పిచ్చా? చనిపోయిన ఆవిడ ఎలా కనిపిస్తారు? పైగా ఆ విషయం డైరెక్ట్గా రాజావారిని అడుగుతావా? ఆయన ఏమనుకుంటారు? లేదు సూర్య, ఆవిడ ఖచ్చితంగా రాజేశ్వరి దేవే. నీకేదో అయ్యింది. సూర్య, నాకు డౌట్ రాదు, వచ్చిందంటే ఇలాగే పీక్కు తింటావు. పదా వెళ్దాం. పదా. రాజేశ్వరీ దేవి, ఏమీ తెలియని అమాయకుల్లా ఉన్నావు కానీ కోట్ల ఆస్తికి వారసుడివి నువ్వు తెలుసా? మీ నానమ్మ ఇంటి నిండా ఒంటి నిండా బంగారమే, కాని మనసే ఇత్తడి. కనీసం నిన్ను పలకరించను కూడా పలకరించదు. పిసినారి మహారాణి. పొరపాటున నీ దగ్గరకొస్తే మొహం మీద చిచ్చుపోసి, సరేనా? మావయ్య గారు, మా మనవడు పుట్టి మా కోడలి ముఖాన నవ్వు చూసే అదృష్టాన్ని కలిగించాడు. ఏమంటున్నారు మా బుల్లిరాజావారు? రూపకారు, బుల్లిరాజావారు కూడా మీలాగే చాలా చక్కగా ఉన్నారు. అలాగే వీరికి మీలాంటి మంచి మనసు రావాలని కోరుకుంటున్నాం. మావయ్య గారు ఎక్కువగా పొగుడుతున్నారు. లేదు రూపకారు, మా మనసులోని మాటని చెబుతున్నాం. మాతృత్వపు ఆనందాన్ని మరొక స్త్రీతో కలిసి పంచుకోవడం అంటే మాటలు కాదు, ఎంతో గొప్ప హృదయం ఉండాలి. ఏమిటి నువ్వు బాబు అనే మాట తప్ప ఇంకో మాట నీ నోటి నుంచి రాదా? వీడు నా బాబు, నా కన్న బిడ్డ. వీడి మీద నీకెలాంటి హక్కు లేదు, అర్థమైందా? సొంత చెల్లెలి మీద కూడా ఏ అక్క ఇంతటి అభిమానం చూపించదు.
మీకు పుట్టిన బిడ్డతో ప్రియాంక గారిని అమ్మా అని పిలిపించబోతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు, గొప్ప త్యాగం. మావి గారు, ఇక ఆ టాపిక్ వదిలేయండి. లేదు రూపగారు, మీరు గనక ప్రియాంక గారిని ఇలా ఓదార్చకపోయి ఉంటే ఆమె మనకు దక్కేవారు కాదు. ప్రియాంక గారికి ప్రాణం పోశారు. ఎన్ని జన్మలెత్తినా ఆమె మీ రుణం తీర్చుకోలేరు. నిజం చెబుతున్నాం. రూపగారు, మాదొక చిన్న విన్నపం. నిజానికి అడగాల్సిన అవసరం లేదు, అడగకుండానే మీ బాధ్యత తెలుసుకుంటున్నారు. ఎప్పటికీ ప్రియాంక గారిని దూరం చేయకండి. మీరిద్దరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. మా మనవడు ఇద్దరమ్మల ముద్దుల బిడ్డలా పెరగాలి. ప్రియాంక గారు మరొక బిడ్డకు తల్లి అయ్యే వరకు మీరే ఆమె సంగతి చూసుకోవాలి. రాజేశ్వరీదేవి వచ్చింది, మృణాలని ఆట కట్టించింది, బజారుకిచ్చింది. చట్టం ముందు మృణాలని దేవిని దోషిగా నిలబెట్టి మరణశిక్ష పడేలా చేసింది.